హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే శనివారం వ్లాగ్ అనమాట. శనివారం పిల్లలకి లంచ్ బాక్స్లో రవ్వ పులిహార అయితే చేస్తున్నాను. రవ్వ పులిహారలో కొద్దిగా ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని గ్లాస్కి 2 గ్లాసులు రవ్వ, ఏ గ్లాస్తో అయితే తీసుకుంటాం ఆ గ్లాస్తో అయితే రవ్వ అయితే తీసుకునేటప్పుడు నీళ్ళు అయితే మరిగించుకున్న తర్వాత రవ్వను అయితే వేసేసి సిమ్లో అయితే దాన్ని మగ్గ పెట్టుకోవాలండి. ఇంకా పొద్దున్నే బయట ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గేసి అవన్నీ కూడా చేశాను. కానీ లెంతీ వీడియో అవుతుంది, ఎవరు చూడట్లేదని అవైతే తీసేశానండి. ఇప్పుడు వచ్చేసి దానిలోకి పోపు పెట్టుకుంటున్నామండి. పోపు కోసము తాలింపు గింజలు అయితే వేసుకొని దానిలో కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి అవి కూడా ఫ్రై చేసుకుంటున్నామండి. ఈ లోపు చూడండి రవ్వ పులిహోర ఎలా పొడి పొల్లాడుతుందో బాగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో, వెడల్పాటి బౌల్లో అయితే తీసేసుకొని శుభ్రంగా కలిపేస్తున్నానండి. కలిపేసేసి దాంట్లో కొద్దిగా పసుపు అయితే మనము ఇందాక ఎసురులోనే వేసానండి. ఉప్పు, పసుపు ఎసురులోనే వేసాను. కాకపోతే అంతగా పసుపు పచ్చగా కనిపించట్లేదని ఇంకొద్దిగా అయితే పసుపు అయితే వేసానండి. ఇప్పుడైతే కొద్దిగా కరివేపాకు అయితే వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నిమ్మకాయలు అయితే పిండుకొని శుభ్రంగా కలిపేసుకొని పిల్లలకైతే లంచ్ బాక్స్లో సర్వ్ చేస్తాను. ఇంకా మాకైతే దీనికి ఒక 7-8 కాయలు అయితే పట్టినాయి అనమాట. ఇది వచ్చేసి ఇంకా లంచ్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నానండి అదే చేతితోటి, ఇంకా కడగకుండా. ఇంకా తొందరగా అయిపోయింది కదా, అందుకని. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దీని తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ, అంట్లు తోముకోవటం, ఇల్లు చిమ్ముకొని తుడుచుకోవటము అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ అయితే ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను. ఎందుకంటే తర్వాత వచ్చేసి మేము పిల్లలకని స్వీట్ అని చేద్దామని ఆయాబడి పాల ప్యాకెట్లు అయితే ఉన్నాయి కదండి, వాటిని 5 లీటర్లు అయితే చేస్తున్నాను అనమాట. ఇంట్లో అందరూ ఒక 2-3 రోజులు తింటారని అందరికీ చాలా ఇష్టం అండి. అందుకని ఆయాబడి పాల ప్యాకెట్లతో ఇచ్చి చేస్తున్నాను. ఎందుకంటే మాకు ఒక పెద్ద కళాయి పెడితే కాకతే తొందరగా రాదని 2 కళాయిలు పెట్టానండి. ఒకే కళాయిలో 5 లీటర్లు పోయాలి అంటే కష్టం కదా. ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇద్దరం అయితే మెయింటైన్ చేస్తున్నాం అనమాట. ఇవన్నీ చూడండి బాగా పొంగింది కదా, పొంగిందాక మనం చేయబెట్టాల్సిన అవసరం లేదు. పొంగిన కాడి నుంచి తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటిద్ది, పొంగి పాలన్నీ పోతాయి అనమాట. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఇలాగ అంచుల్ని పొద్దుగుకులు కదిలిస్తూనే ఉండాలి. ఇద్దరం అయితే చేస్తున్నామండి. నాదైతే ఫస్ట్ నా ప్యాన్లో పోసింది, నేను తిప్పే దాంట్లో 2 లీటర్లు, మా తోడికోడలు తిప్పేది 3 లీటర్లదండి. అది పెద్ద కళాయి కొద్దిగా. ఇది చూడండి పాలన్నీ ఎలా ఇంకిపోయినాయో. ఇంకొద్దిగా సగానికి పైగా అయిన తర్వాత మనం దాంట్లోకి నిమ్మకాయ చెక్క అయితే వేసుకోవాలండి. కానీ మామూలు పాలులాగా ఇది ఎమ్మటినే ఇరగదనమాట. ఉడికే కొద్దీ పూసగా వచ్చిద్దండి. అంతే అని మీరు ఇరగలేదు కదా అని అనుకోమాకండి, లాస్ట్లో ఇరిగిద్ది అనమాట. చూడండి సగము పాలైతే వచ్చినాయి కదా. ఇప్పుడు దాంట్లోకి ఒక నిమ్మకాయ అయితే పట్టుద్దండి. లీటర్కి 1/2 చెక్క అంటే ఒక నిమ్మకాయ అయితే పట్టిద్ది. నేనైతే ఒక నిమ్మకాయ అయితే పిండుకున్నానండి. అది పిండుకోవటము నిమిషానికి ఒకేసారి మొత్తం పిండకూడదండి, పులుపు వచ్చే అవకాశం ఉంది. అందుకని ఒక నిమిషం అయిపోయిన తర్వాత ఇంకో నిమిషము మనం అనేది వేసుకోవాలన్నమాట. కొద్దిగా పిండుకోవాలండి. ఒక నిమిషం తర్వాత నిమిషం అట్లాగా. నాకు ఇంకా ఫోన్ అయితే వచ్చిందండి, అందుకని నేను మాట్లాడుతూ అయితే తిప్పుతున్నాను. అది రిగిన తర్వాత ఇంకా మళ్ళీ లంచ్కి అయితే లేట్ అవుతుందని ఇంకా దబదబా వెళ్ళి, అంటే ఒకళ్ళు వెళ్ళిన తర్వాత ఒకళ్ళకైతే స్నానం అయితే వెళ్ళామండి. ఇప్పుడు నాది ఇరిగింది కదా, ఇరిగిన తర్వాత ఇంక ఆ కళాయిలోది ఇంకా ఒక కళాయిలోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసామండి. అలా ఎలా ఇరిగిందో చూడండి. ఇది ఇరిగిపోయింది కదా. ఇట్లా అయిన తర్వాత ఇంకా కళాయిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను. దానికంటే ఇంకా గోరుచిక్కుళ్ళు అయితే కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి. మళ్ళీ లేట్ అవుతుంది కదా, అందుకని కర్రీ కూడా లేట్ అవ్వకూడదు కాబట్టి మొత్తం తీసుకెళ్ళి ఆ బాండీలో అయితే పోసేసి ఇంకా కర్రీకి అయితే ఇటు ప్యాన్ అయితే కుక్కర్ అయితే పెట్టేశానండి. చూడండి ఇప్పుడు మొత్తం కలిసి ఎలా ఇరిగిందో. ఇప్పుడు దాన్ని బాగా దగ్గర అయ్యేదాకా మనము హై ఫ్లేమ్లో పెట్టి గంటను అలా తిప్పుతూనే ఉండాలండి. ఇప్పుడు వచ్చేసి దానికైతే 1/2 షుగర్, అంటే లీటర్కి 100 గ్రాముల పంచదార అయితే పోయాలి కదా, 5 లీటర్లు. చూడండి నేనైతే స్నానం కూడా చేసి వచ్చాను, ఇంకా అది అయిపోలేదు. ఇప్పుడు నేను స్నానానికి వెళ్ళాను కాబట్టి స్నానం చేసి వచ్చాను కాబట్టి మా తోడికోడలు కూడా స్నానం చేస్తుంది. ఇంకా బియ్యం కడిగి బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేశానండి. లంచ్ అయితే స్నానం చేసిన తర్వాతే ప్రిపేర్ చేస్తాను. డిన్నర్ మాత్రము టిఫిన్ మాత్రము ఇంకా పొద్దున్నే కాబట్టి చేయాల్సిందే, తప్పదు. ఇంక ఈలోగా మా వారు పెయిన్ రిలీఫ్
చైర్ అనేది ఆర్డర్ అయితే పెట్టారండి. అదైతే వచ్చింది. ఇంకా అక్కడ స్నానం చేసి వచ్చింది కదండీ మా తోడికోడలు. తనైతే ఇట్లా తిప్పుతుంది. అందుకని నిన్న అన్బాక్సింగ్ నేను చేయటానికి వచ్చాను. నేను చేయకపోతే ఇంక గబగబా మా వారు చేసేటట్టున్నారు. అందుకని నేనే వచ్చి ఇంకా గబగబా చేశానండి అన్బాక్సింగ్ అయితే. ఇదంటే పెయిన్ రిలీఫ్ చైర్ అండి. మనం కూర్చొని టీవీ చూస్తున్న బ్యాక్ పెయిన్ ఇలాంటివి వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళైనా కానీ కింద కూర్చోవాలి అనుకున్నప్పుడు ఇలాంటిదైతే ఆర్డర్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ వాళ్ళు అంటే సిస్టమ్ ముందు కూర్చొని చేసేవాళ్ళు, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఫ్లిప్కార్ట్లో అయితే మా వారైతే ఆర్డర్ చేశారు. ఇది చూడండి కింద అయితే మ్యాట్ లాగా ఇచ్చారు. నాకు చూడంగానే ఇదేంటి మడత కుర్చీలా ఉంది, దీనిలో అయినా ఎట్లా అనుకున్నాను కానీ ఇట్లాగైతే స్టెప్స్ ఇచ్చారండి బ్లూ కలర్లో. మనకి కొద్దిగా స్ట్రైట్గా అయినా పెట్టుకోవచ్చు, కొద్దిగా వాల్గా అయినా పెట్టుకోవచ్చు. చూడండి చాలా దగ్గర పడింది కదా. దగ్గర పడినప్పుడు లీటర్కి 1 స్పూను నెయ్యి చొప్పున 5 లీటర్లు అయితే వేసుకోవాలి. నేను ఫస్ట్ 3 స్పూన్లు అయితే వేసుకొని దాన్ని శుభ్రంగా కలిపేసుకొని మళ్ళీ ఇంకొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇంకొద్దిగా 2 స్పూన్స్ అయితే వేసుకున్నానండి. వేసుకొని ప్యాన్కి కొద్దిగా చూడండి ఇప్పుడు ఇంకొద్దిగా దగ్గర పడింది కదా. ఇంకా 2 స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసుకొని దాన్ని ప్యాన్కి అంటకుండా ఉన్నంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలండి. ఇంకా దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం అనేది తిప్పుకోవాలండి, లేదంటే కింద అడుగు అంటే ప్రమాదం ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి చూడండి ప్యాన్కి విడిగా వచ్చేస్తుంది కదా. ఇంకైతే అది అయిపోయిందండి. ఇప్పుడైతే ప్లేట్లకి నెయ్యి అయితే రాసుకొని మనమైతే దాంట్లో అయితే ఆరబెట్టుకుందామండి. మీ దగ్గర సిల్వర్ పేపర్ ఉన్న వాటితో అయినా చేయొచ్చు. ఇది అంత ఆరకపోయినా తినొచ్చండి. ఇది ఆరదండి. ఆరాలి అంటే ఒక 4-5 గంటలు పట్టిద్ది. మేమైతే అమ్మటనే తినేసాం లంచ్లోకి. చూడండి అవి ఉడికిన తర్వాత ఇట్లా తీసుకుంటే మనకి పీచులు మొత్తం వస్తాయి. పచ్చి తీసుకుంటే ఒక్కోసారి పీచులు రావు కదండి. ఇలా ఉడికిన తర్వాత అయితే పీచులు తీసుకొని ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ కర్రీకి ఎందుకు 2 గిన్నెలు పెట్టాను అంటే ఒకళ్ళేమో తీపి తింటారండి, ఒకళ్ళేమో పచ్చికారం తింటారు. అందుకంటే 2 గిన్నెలు అయితే పెట్టుకొని ఒకళ్ళకి పచ్చికారం, ఒకళ్ళకేమో బెల్లం వేసి చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చికారం వేసే గిన్నెలో అయితే చేస్తున్నాను అనమాట. చూడండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పోపు వేసి బాగా మగ్గనిచ్చుకోవాలండి. మగ్గనిచ్చుకున్న తర్వాత కొద్దిగా వేసుకోవాలి. దీంట్లో మాత్రము అవన్నీ ఏం అవసరం లేదు. కొద్దిగా ఆయిల్ వేసి పోపు పెట్టేటవే. కొద్దిగా రవ్వ కారం అనేది బెల్లం వేస్తున్నాం కాబట్టి కారం కొద్దిగా తక్కువ వేసుకోవాలండి. ఇంకా ఇట్లా వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోద్ది. ఒక 2 మినిట్స్ బెల్లం వేసిన తర్వాత ఉంచితే. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ అయితే పెడతాను. వ్లాగ్స్ ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా పెడతానండి.